హలో, హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు శనివారం కదండి. మార్నింగ్ పొద్దున్నే ఇలా పూజ అయితే ఇలా చేసుకున్నాను. చుట్టాలు ఉంటున్నారు కదా, మా విజయపురాల వాళ్ళు 10 రోజుల నుంచి ఈరోజు తెల్లవారుజామునే బయలుదేరిపోయారు. వారి కోసమని ఇవాళ జర్నీలోకి ఉంటుందని ఇలా వెజ్ బిర్యానీ అయితే మార్నింగ్ 6 కల్లా 5:30కి మొదలుపెట్టి 6 కల్లా బిర్యానీ అయితే వండేసి వాళ్ళకి బాక్స్ పెట్టి ఇచ్చేసాను. ఇంకా కాస్త మిగిలితే పిల్లలు తింటారని కుక్కర్లో అడుగునైతే మిగిల్చి ఉంచేసాను. వాళ్ళది గుంటూరు, వెళ్ళడానికి 5-6 గంటలు టైం పడుతుంది కదా. పొద్దుట టిఫిన్ తిని బిర్యానీ కొంచెం జర్నీలో కారే కదా ఆపు తినొచ్చు అని పట్టుకెళ్ళారు. ఇంకా మా కోసం అయితే బిర్యానీతో పాటు ఇంట్లో మామిడికాయ తురుము ఉంది కదండి, ఆ తురుముతో కొంచెం పప్పు చేసుకున్నాము. ఇంకా రసము, ఇంకా రైసు, ఇంకా వంట అయితే మాది ఈరోజు ఇలాగా పాలు ఇంకా తోడుకోలేదు. మార్నింగ్ ఇడ్లీ వండాం కదా, మిగిలిపోయింది. ఇంకా ఇడ్లీలోకి నెయ్యి, పప్పులోకి నెయ్యి ఉంటుందని కాస్త నెయ్యి లోపల ఉంటే తీసి పెట్టుకున్నాను. ఈ చిన్న చిన్న బత్తాయిలు కొనుక్కున్నాం కదండి, ఇవి మూట బ్యాగులతో అమ్మేవి. అందులో కొంచెం వాడేసాం, కొంచెం పాడైపోయినాయి. ఇంకొంచెం ఉంటే ఫ్రెష్గా శుభ్రం చేసి పైన పెట్టుకున్నాము. రైస్ అయితే ఉడుకుతుంది. ఇదైతే మా కోడల ఆఫీస్ ఫ్రెండ్ ఒకరు గిఫ్ట్గా ఇచ్చారంట. ఈ టవరు అనుకోవచ్చు, లేకపోతే ఈ తాజ్మహల్ అనొచ్చు. దీనినైతే దుబాయ్దంట. ఇది అక్కడ ఫేమస్ అంట. ఇది మన తాజ్మహల్ ఎలాగో అలాగా అక్కడ తాజ్మహల్ లాంటిదంట. చాలా విలువైన ప్లేస్ అంట. అక్కడ అది గిఫ్ట్గా బొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. పిల్లలకైతే ఇలా నట్ చాక్లెట్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా తర్వాత రాగి బిస్కెట్లు ఇవి పిల్లలకి ఇచ్చారు. ఆ ఫ్రెండ్ చూడడానికి వచ్చి పిల్లలకి, మా కోడలికి ఆ తాజ్మహల్ పిల్లలకి బిస్కెట్స్ గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారు. ఇంకా కూడా మెరిండాలు కూడా 2 తీసుకొచ్చారు. ఇవి సాఫ్ట్ డ్రింక్లో పిల్లలు భలే ఉందని వాళ్ళు సంతోషపడిపోతున్నారు. ఇలాంటి పిల్లల గోముని కొనం కదా. 2 ఉన్నాయంట మా మనవరాలు చెప్తుంది. ఈ లోపల అయితే మా అబ్బాయి వాళ్ళకి ఏమైనా స్నాక్స్ తీసుకురా పెట్టడానికి అంటే ఇంకా పఫ్తో పాటు ఇలా నువ్వులు ఉండలు, ఇదేంటిది దాన్ని ఏమంటారు, నువ్వులు ఉండలోను సియా సీడ్స్ లాంటిది, ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా, వాటితో చేసిన ఉండలు. ఇవి వేరుశెనగ పప్పు ఉండల్లో అవి కూడా వేశారు. అవిసె గింజలు అండి, మర్చిపోయిన అవిసె గింజలు కలిపి చేశారు ఆ లడ్డూలు అవిను. ఇంకా ఆ తర్వాత ఆ ఫ్రెండ్ వాళ్ళ కారు ఉంది కదా, పిల్లలు కిడ్ జోన్ తీసుకెళ్తాను అని తీసుకెళ్ళారు. ఇది వరకు మాల్లో గేమ్స్ వేరు, ఇక్కడ కిడ్ జోన్లో ఆటలు వేరు. ఇక్కడ అన్నీ ఇలా గదుల్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఏది కావాలంటే అది ఆడుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఇంతని బిల్లు ఉంటుంది. ఇది హౌస్లో ఉంది. ఇది హౌస్ ఆట, ఇలా కూడా ఆడుకుంటారు. ఇది కుక్ వేర్ అంట. కిచెన్ సెట్స్ చిన్న చిన్నగా ఉంటాయి, కుక్ చేసుకోవటానికని ఆడుకోవటానికని. అలా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి అరేంజ్ చేశారు ఈ కిడ్ జోన్లోను. ఈ పిల్లలైతే అక్కడైతే వండుతున్నాము మేము, లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము అని వండారు. ఇక్కడైతే పక్కన సన్నటి ఇసుక కూడా పోసారండి. పిల్లాడు అందులోనే దొల్లి పడుకుని ఆడుకుంటున్నాడు. ఇక్కడైతే పియానో లాగా ఇది సౌండ్స్ వస్తుందండి. కొంచెం పియానే, పిల్లలకి గిటార్ లాగా పియానో లాగా ఏర్పాటు చేశారు. దాంతో కాసేపు ఎంజాయ్ చేశారు. ఇంకా షాపింగ్ నుంచి గేమింగ్ జోన్ పిల్లలు ఆడించేసి ఇవన్నీ అయిపోయాక బయటకు వచ్చేసాము. గౌతమ్కి క్యాప్ తీసుకోవడం రావట్లేదు, క్యారేజ్. ఇలా ఈజీగా మూత ఓపెన్ది తీసుకుంటే బాగుంటుందని ఒక షాప్కి వెళ్ళాము. అక్కడైతే ఈ బాక్స్ తీసుకున్నాము. ఇదైతే ఇలా ప్రెస్ చేసి ఇలా తీసేసుకుంటాడని. క్యారేజ్ అయితే కొంచెం టైట్గా ఉండడం వల్ల మూతలు తీసుకోలేకపోతున్నాడు. తీసేటప్పుడే పప్పు రసము అవి వలుపు మసుకుంటున్నాడు. ఇదైతే ఈజీగా ఉంటుందని ఈ బాక్స్ తీసుకున్నాం. దీనికి ఒక స్పూను, ఒక పక్క స్పూను కలిపి ఉంది, ఏదైనా తినొచ్చు అన్నట్టుగా. దీంట్లో ఒక చిన్న బాక్స్ కూడా ఇచ్చారు. చట్నీ కానీ కర్రీ కానీ ఏదైనా వేసి ఇలా ప్రెస్ చేస్తే ఇలా నొక్కేసుకోవచ్చు, బాగుందని. ఇదైతే 450 పడిందండి ఈ బాక్స్ అయితే బాగానే ఉంది. మూతలు అయితే ఈసారి ఈజీగానే తీసేసుకుంటాడు. ఇంక ఇవాళకి ఇదేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.